ఆ హాస్పిటల్ ఒక ఇంపార్టెంట్ సర్జరీ సార్. అది నేనే అటెండ్ చేయాలి. దానికి మాత్రం నాకు పర్మిషన్ ఇచ్చారంటే నేను మీరు చెప్పినట్టుగా ఎలాంటి ప్రాక్టీస్ మీద చేయను సార్. మీకు పిల్లలు ఉన్నారా సార్? సార్ చెప్పండి సార్, జస్ట్ చెప్పండి సార్. మీకు 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 పిల్లలు ఉన్నారా అనేది మాత్రమే చెప్పండి సార్. ఉన్నారు. అబ్బాయా అమ్మాయా సార్? అమ్మాయి 8 సంవత్సరాలు. మీకు మీ అమ్మాయి అని ఎన్నేళ్ళ వయసులో సార్ మీకు తెలుసు? నీకేమైందయ్యా? అమ్మాయి అని చెప్తున్నాను, 8 ఏళ్ళని చెప్తున్నాను. ఎప్పుడు నాకు తెలిసిందని అడుగుతున్నావు? నాకు కూతురు ఉందని 2 రోజుల క్రితం నాకు తెలిసింది సార్. కానీ నా కూతురికి 25 ఏళ్ల వయసు సార్. 25 సంవత్సరాలుగా నేను తను చనిపోయిందని అనుకుంటూ ఉన్నాను సార్. కానీ ఇప్పుడు నాకు నిజం తెలిసింది సార్. అయితే నిజం తెలిసే టైంకి నా కూతురు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది సార్. ఏంటి సార్ విధి ఇది? రతితో కలిసి బతకాలనుకున్నాను, కుదరలేదు. ఆ తర్వాత చావాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు నా కూతురుతో కలిసి బతకాలనుకుంటున్నాను, కుదురుతుందో లేదో తెలియట్లేదు సార్. సార్ నా కూతురు బతకడానికి 5% ఛాన్స్ ఉంది సార్. ఆ ఛాన్స్ సాధ్యం అవ్వాలంటే నేను అక్కడికి వెళ్ళాలి సార్. దయచేసి ఏదైనా చేయండి సార్, ప్లీజ్. మీరు వెళ్ళండి సార్.